universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నా. చాలామంది పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే జేఈ మెయిన్స్ కానివ్వండి, లేకపోతే అదర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ మిగతా కూడా కీస్ అవి రావడం జరిగింది. ఈవెన్ సియూఈటీ కూడా రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది పిల్లలకి మంచి మంచి కాలేజీలో సీట్లు రాకపోవడం వల్ల వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ కాలేజెస్ కానీ వెళ్తే బెటర్ అని ఉద్దేశంతో కొంతమంది అడుగుతున్నారు. లక్కీగా ఈసారి కొంచెం కొత్త కొత్త కోర్సులు స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కానీ ఇలాంటి వాటిలో అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి నేను చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఐఐటి ధార్వాడ్ వాళ్ళు కూడా ఒక కొత్త కోర్సుని వాళ్ళు చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఈవెన్ ఐఐటి కాన్పూర్ కూడా రిలీజ్ చేశారు. బట్ నాకు టైం కుదరకపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను ఫుల్ టైం కోర్సు. బిఎస్ కోర్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక ఆన్లైన్ కోర్స్ అని చెప్పి అనుకుంటారు. బట్ ఆన్లైన్లో ఇచ్చే బిఎస్ కోర్స్ ఏవైతే ఉంటాయో, డేటా సైన్స్ కానీ లేకపోతే వేరే కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ ప్యూర్ ఆన్లైన్ కాబట్టి దానికి సంబంధించి నేను మాట్లాడలేదు. దానికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేశాను నేను. ఇప్పుడు ఐఐటి ధార్వాడ్లో ఉన్నటువంటిది ఏదైతే ఐఐటీస్ ఉన్నాయో వీళ్ళ ఫుల్ టైం కోర్స్ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో, ఈ ఫుల్ టైం కోర్స్ ఏదైతే బిఎస్ ప్రోగ్రామ్స్ ఏవైతే స్టార్ట్ చేశారో, ఈ బిఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది సిఈయూటీ ద్వారా ఫస్ట్ టైము ఐఐటీస్లోకి వెళ్ళే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. యాక్చువల్గా జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ ద్వారా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ మెయిన్స్ ఐఐటీస్ అంటే ఓన్లీ ఒక కాన్పూర్ మన పెట్టిన కోర్సు తప్ప అది కూడా మెయిన్స్తో వెళ్ళే అవకాశం ఉండదు. బట్ నెమ్మదిగా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు సిఈయూటీ ద్వారా కూడా కొంత అవకాశాన్ని కల్పిద్దామనే ఉద్దేశంతో సిఈయూటీ యొక్క పరిధిని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నారు. నిజంగా ఇది మంచి పరిణామం. ఎందుకంటే సైన్సెస్లో ఎవరైతే పిల్లలు ఉంటారో, వాళ్ళు ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా సిఈయూటీ ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చినా కూడా అది ఒక ఆపర్చునిటీ కింద ఇవ్వడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఇది మంచి పరిణామం. ఇందులో ఉన్నటువంటి కొసమెరుపు ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి చాలామంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను చెప్తున్న విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను రివిజన్ రిపీట్ చేయవలసినటువంటి అవసరం ఉంది మీకు. ఎవరైతే బయాలజీ చదువుదాం అనుకుంటారో, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ కానీ లేదా బిఎస్ ఎంఎస్ 5 years కోర్స్ ఎవరైతే చదువుదాం అనుకుంటారో ఎన్నో సందర్భాల్లో బయాలజీ చదవడానికి కూడా మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ అని నేను ఎప్పుడైతే చెప్పానో అది అందరికీ కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకున్నా కూడా మాకు అవసరం ఏంటిలే, మేము డాక్టర్ అవుతాం కదా అనుకుని అసలు మ్యాథ్స్కి మాకు సంబంధం ఏంటి అన్న ఒక సంబంధం లేని విధానాన్ని పిల్లల తల్లిదండ్రులు పాటిస్తున్నారు. ఎన్ని చెప్పి ఎన్ని తిట్టినా కూడా ఎవరికి ఈ పాయింట్ అర్థం కావట్లా. దయచేసి అర్థం చేసుకోవాలమ్మా. ఐఐటీస్లో ఉన్నటువంటి బయాలజీలన్నీ కూడా బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోలాజికల్ సైన్సెస్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ. ఈవెన్ బిట్స్ పిలానీలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ 5 years బయాలజీ కానీ, ఐఐఎస్సిలో ఉన్నటువంటి కోర్సెస్ కానీ అన్ని రకాల కోర్సెస్కి బయాలజీ చదవలసినటువంటి స్టూడెంట్స్కి మ్యాథ్స్ మ్యాండేటరీ అనే విషయాన్ని 1-2 సార్లు నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఒక విఐటి, కేఎల్యు, ఎస్ఆర్ఎంలో బైపీసీ వాడికి ఇవ్వడం వల్ల ఈ బయోటెక్నాలజీ కోర్సులు, బయాలజీ కోర్సులు మావి అన్న ఒక రకమైన ఓనింగ్ సిస్టంలోకి వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి ఉదాహరణ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ ఐఐటి ధార్వాడ్లో పెట్టినటువంటి బయాలజీ కోర్స్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఎంబైపీసీ చదివినటువంటి విద్యార్థులు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంది. ఇది చాలామంది బ్యాడ్ లక్ ఏంటంటే నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో చక్కగా మంచి స్కోర్ వచ్చింది బయాలజీలో, సియూటీలో. మిగతాలో రాకపోయినా పర్లేదు, ఓన్లీ బయాలజీ ఉంటే సరిపోతుంది వీళ్ళకి యాక్చువల్గా వచ్చింది. కానీ బైపీసీ చదివిన స్టూడెంట్ మ్యాథ్స్ లేకపోవడం వల్ల ఐఐటి ధార్వాడ్కి వెళ్ళి బయాలజీలో చదువుతాం, బయాలజీలో ఇంట్రెస్ట్, బయాలజీలో రీసెర్చ్ చేస్తున్న బయాలజీలో ఇంట్రెస్ట్ అన్నటువంటి విద్యార్థులు ఎవరైతే వీళ్ళందరూ కూడా స్క్రాప్, దేనికి పనికిరాని వరస్ట్ నీచమైనటువంటి కాలేజీల్లోకి వెళ్ళి బయాలజీ చదువుతున్నారు. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లోనూ ఏదో ఎంసెట్ కాలేజీల్లోనూ లేకపోతేనేమో ఈ కేఎల్యూల్లోనూ, గీతంలోనూ లేకపోతే వీటిలోనూ ఇవ్వడం వల్ల ఇదే బయాలజీ, ఇదే బయోటెక్ అనుకుంటారు. కాదమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. బయాలజీని మీరు చదవాలంటే స్ట్రాంగ్ ఇంటిగ్రేషన్ విత్ టెక్నాలజీ ఉండాలి. కాబట్టి ఫారంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు సింగపూర్ వెళ్తారా, లేకపోతే తైవాన్ వెళ్తారా, లేకపోతే చైనా వెళ్తారా, సౌత్ కొరియా వెళ్తారా, లేకపోతే యూఎస్ వెళ్తారా, యూఎస్ పక్కన పెట్టండి ఒక ప్యూర్ బయాలజీ ఇచ్చిన, ఈవెన్ యూకేలో కూడా కొన్ని కాలేజీల్లో కానీ వీటిలో ఎక్కడ కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉండట్లేదండి. దయచేసి ఫ్యూచర్లో ఎప్పుడైతే ఎవరైతే జాయిన్ అవుతారో, సిఈటీ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటారో బైపీసీ కాదమ్మా ఎంబైపీసీ తీసుకోవాలి. దానికి ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉదాహరణలు చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి ఐఐటి ధార్వాడ్ ప్రూవ్ చేసింది. ఇది కూడా మీకు అర్థమవుద్దని నేను అనుకోవట్లా, కొంతమంది కానీ అర్థమవుద్దని ఏదో ఆస్తి చెప్తున్నాను అంతే. ఐఐటి ధార్వాడ్లో బిఎస్ బయాలజీ కోర్సు నోటిఫికేషన్ ఫస్ట్ టైం రిలీజ్ చేసింది. ఒక ఐఐటీలోకి ఒక నార్మల్ స్టూడెంట్ సిఈటీ ఎగ్జామ్ ద్వారా జేఈ మెయిన్స్ లేకుండా, అడ్వాన్స్డ్ లేకుండా బయాలజీ చదివి మంచి కాలేజీ చదివే మార్గాన్ని నెమ్మదిగా కాలేజీలు ఇస్తున్నందుకు మనం హర్షిద్దాం. కానీ దాన్ని ఆపర్చునిటీ పట్టుకోవాలి. కాబట్టి బీఎస్సీ బయాలజీ చదవాలంటే ఎంబైపీసీ చదవాలని కండిషన్ పెట్టడం జరిగింది. 60% ఓపెన్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి ఉంటే సరిపోతుందమ్మా. మిగతా ఇతర రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో 55% ఉంటారు. అలాగే బిఎస్ కెమిస్ట్రీ ఏదైతే మనకి ఐఐటి ధార్వాడ్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో దీంట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు వెళ్ళాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకపోతే లేకపోయినా కూడా
మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన పర్లా, ఫిజిక్స్ లేకపోయినా పర్లా. అలా ఉన్నప్పుడు ఈ యొక్క బిఎస్ కెమిస్ట్రీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బిఎస్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కానీ, బిఎస్లో ఉన్నటువంటి బయాలజీ కానీ, బిఎస్లో ఉన్న కెమిస్ట్రీ ఎవరైతే సియూటీ ఎగ్జామ్ ద్వారా అప్లై చేసి వెళదామని మీరు అనుకుంటారో వీళ్ళు 4 years తర్వాత 5th year ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 4 yearsలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు 5th year చేసినట్లయితే బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ వచ్చి దాని రీసెర్చ్లో మంచి చోట పిహెచ్డీ చేయవచ్చు. చాలామంది మ్యాథ్స్ రాక బద్ధకంతో, లేజీతో, చేత కాకపోవడం వల్ల, కరెక్ట్ పదాలే వాడాను నేను, చేతకపోవడం వల్ల నాకు బయాలజీ ఇంట్రెస్ట్, సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ అని చెత్త సివిల్ సర్వీస్కి, బయాలజీలకి చైతన్య నారాయణ వాళ్ళు సపరేట్ చేయడం వల్ల, లేకపోతే BA+IAS అని చెప్పడం వల్ల ఈ పిల్లల జీవితాలు దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతున్నాయి. నాశనం అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, మీకు నచ్చపోయినా. మీరు ఒప్పుకోరు, కానీ తప్పదు, భరించండి, నేను చేసేది నాశనం అయిపోతున్నాయి. దయచేసి 8వ తరగతిలోనూ 6వ తరగతిలోనూ బయాలజీ దరిద్రమైన స్ట్రీమ్లోకి వెళ్ళకండి. నీచమైన స్ట్రీమ్ అది. మీరు నీట్ రాసి వెళ్ళాలనుకుంటే 11th మారండి. 10th దాకా చక్కగా JEE మెయిన్స్ అడ్వాన్స్లో ప్రిపేర్ అవ్వండి. 11th మీరు బైపీసీకి వెళ్తారు, వెళ్ళండి. MBIPCకి వెళ్ళి నీట్ రాసి తగలడండి, ఏం ప్రాబ్లం లేదు. సో దట్ యూ విల్ హ్యావ్ ద మల్టిపుల్ ఆప్షన్స్. 8th 6th మ్యాథ్స్ అంటే భయం వేస్తుందని ఆడి చెప్తే తల్లిదండ్రులు పిల్లోడి మాట నేను ఎందుకు కాదనాలి, పిల్లోడి మాట ఇంట్రెస్ట్ నేను ఎందుకు కాదనని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న తల్లిదండ్రులు చచ్చిపోయేదాకా పాపం చేసినట్టే. మీరు అందరూ ఎంతమంది కౌన్సిలింగ్ వచ్చి కళ్ళ నీళ్లతో ఏడిచి వెళ్తున్నారు నా దగ్గరికి, 100 మంది ఏడుస్తున్నారు లిటరల్గా నా దగ్గరికి వచ్చేది. ఆ బాధ 12th class అయిపోయిన తర్వాత నీట్ ర్యాంక్ రాకపోతేనే, మార్కులు రాకపోతేనో, దేనికి పనికి రాకపోతేనో, ఫార్మాకి వెళ్తేనో, నర్సింగ్ కూడా పనికి రాకుండా 15,000-20,000 జీతాలు తీసుకుని 10 ఏళ్ళు ఉద్యోగం చేసిన ఫార్మాలో 50,000 జీతం కూడా పెరగకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులకి ర్యాంక్ రాని పిల్లలు తప్ప నా ఈ మాటలు ఎవరికి అర్థం కావు. అర్థం కాదు కాబట్టి తిట్టుకుంటారు నన్ను. ఇది అనుభవంతో ముందు చెప్తున్న దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 10th దాకా JEE అడ్వాన్స్లోనే ఉండాలి. ఫౌండేషన్లో ఎట్టి పరిస్థితుల్లో 11th 12th వచ్చిన MBIPC చదవలసిందే. నీట్ ఎగ్జామ్తో పాటు ఐజర్ లాంటి ఎగ్జామ్స్, ఇలాంటి ఎగ్జామ్స్ రాయవలసిందే. CUT ఎగ్జామ్ రాయవలసిందే. నేను డాక్టర్ అయితేనంటే ఈ చెత్త అంతా సతీష్ గారు ఎందుకు చెప్తున్నారంటే ఇది చెత్త కాదు, దీని వాల్యూ మీకు రిజల్ట్ వచ్చినట్టు, నీట్ రిజల్ట్ వచ్చినట్టు అర్థమైపోతుంది క్లియర్గా. మీరు ఏం గొప్ప గొప్ప డాక్టర్ 706, 705, 701 వచ్చిన వాళ్ళే వచ్చి నా దగ్గర కూర్చొని చేతులు కట్టుకుని నేను మెడిసిన్కి వెళ్ళను, వేరే దానికి పంపించాలని అడుగుతున్నాను. నన్నే 100 ఎగ్జాంపుల్స్ నా దగ్గరే ఉన్నాయి. సో అందువల్ల దయచేసి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఆవేశంగా, కోపంగా, బాధతో, బయాలజీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బయాలజీలో చదివి చచ్చిపోండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు మనకి. కానీ ఆ బయాలజీ ఇచ్చి కాలేజీలు IITsలోను, NITsలోను, IIITsలోను ఇలాంటి కాలేజెస్లో ఇచ్చి కాలేజెస్లో మ్యాథ్స్ తోడికి తప్ప ఎవరో JEE మెయిన్స్ అడ్వాన్స్ ద్వారా కానీ, JEE మెయిన్స్ ద్వారా కానీ, CUT ఎగ్జామ్ ద్వారా ఇస్తారు తప్ప దేనికి పనికిరాని చిల్లర కాలేజీలు, స్క్రాప్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీస్లో ఇచ్చి బయాలజీ నిజమైన బయాలజీ, బయోటెక్నాలజీ కాదు. ఇది ఎందుకు అంత సున్నితంగా కాకుండా అంత గట్టిగా చెప్తున్నారు సార్, మీరు ఆవేశంగా, కోపంగా చెప్తున్నారంటే భాష, ఆ భాష చెప్తే తప్ప మీకు అర్థం కాదు. అందుగురించే నేను తప్పని పరిస్థితులు ఆ భాష చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు మామూలుగా చెప్తే ఇన్ని రకాలు కాదు మీ. అలాగే ఇప్పుడు ఈ IIT ధారవాడ ఏదైతే ఉందో చక్కగా BS బయాలజీ కానీ, BS కెమిస్ట్రీ కానీ ఏదైతే ఉంటుందో, నాకు తెలిసి ఎవడే MBIPC ఉండరో, మీ CUT స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా అది పిల్లలు. కానీ కెమిస్ట్రీకి ఏదైనా అవకాశం ఉందంటే కొన్ని దానికి ఇదో కర్మ. బైపీసీ ఉండి కదా, నేను కెమిస్ట్రీ చదివాను కదా, నాకు BS కెమిస్ట్రీ ఇస్తారంటారా? అది కూడా ఇవ్వరా బాబు మీకు. ఇది మీకు అర్థం. BS బయాలజీ కదా సార్, మ్యాథ్స్ లేదు కదా, బయాలజీ ఇవ్వనంటున్నారు కదా, కొన్ని కెమిస్ట్రీ అవకాశం, కెమిస్ట్రీ కూడా MPC వాడికి ఇస్తారు. MPC స్టూడెంట్స్ కానీ, MBIPC స్టూడెంట్స్ కానీ, CUT స్కోర్ ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోండమ్మా. ఇది 12 జూలై దాకా లాస్ట్ డేట్. ఇది బయాలజీని దేనికి పనికిరాని స్క్రాప్ కాలేజీలో మీకు నచ్చకపోయినా, మీ పిల్లలు చదువుతారు కాబట్టి ఇగో హట్టే నన్ను తిట్టుకున్నారు, వాళ్ళ జీవితాలు అలాగే నాశనం అయిపోయినాయి, దేనికి పనికిరాకుండా 8వ తరగతి 9వ తరగతి పిల్లలను దృష్టిలో పెట్టి వీడియో చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు 10th వరకు JEE అడ్వాన్స్ని ప్రిపేర్ అవ్వాలి. 11th 12thలో MBIPC జాయిన్ అవ్వాలి. పర్టికులర్గా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ చెప్తున్నాను. డబ్బున్న పొగరున్న వాడికి భయపడక్కర్లా, నీట్ సీట్ హ్యాపీ కొనుక్కోండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్,
క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్. ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.